బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు తల్లి ఉందని మీలో ఎంతమందికి తెలుసు? రండి ఈ ఫుల్ వీడియో తెలుసుకుందాం. అనసూయ ఈమె ఆత్రి అనే ఋషికి భార్య. అలాగే ఆమె ఎప్పుడూ తన భర్త పట్ల ధర్మాన్ని పాటించేది. కానీ ఈ ధర్మపాలనే ఆమెకున్న పవిత్రతకు శాపంలా మారింది. ఆమెను చూసిన ఇంద్రదేవుడు ఆమె పవిత్రతకు భంగం కలిగించాలి అని అనుకున్నాడు. అప్పుడు ఇంద్రదేవుడు త్రిమూర్తుల దగ్గరికి వెళ్లి ఆమెను పరీక్ష పెట్టాలి అని కోరాడు. అప్పుడు త్రిమూర్తులు తాము ఋషుల్లా మారి ఆ ఆశ్రమం దగ్గరికి వెళ్లి ఆహారం కోసం అడిగి లోపలికి వెళ్లి కూర్చున్నారు. ఇప్పుడు అనసూయ వాళ్ళకి ఆహారం వడ్డించడానికి వస్తే వాళ్ళు మాత్రం అంగీకరించలేదు. వాళ్ళకి అన్నం వడ్డించాలి అంటే బట్టలు లేకుండా వడ్డించాలి అని అన్నారు. ఇప్పుడు ఆమెకి ఏం చేయాలో తోచలేదు. అలాగే తన ఇంటికి వచ్చిన వారిని పంపలేదు. అందుకు గాను ఆమె తన భర్తను స్మరించుకుని ఆ సాధువులను తన పిల్లల్లా భావించింది. అనసూయ తన భర్తను స్మరించుకుని కళ్ళు తెరిచి చూస్తే ఆ రుచులు చిన్న పిల్లల్లా ఉన్నారు. ఆ పిల్లల్ని తీసుకుని తన పాలను ఇచ్చింది. ఆ పిల్లలు త్రిమూర్తుల్లా మారి తన భక్తికి పవిత్రతకు మెచ్చి ఆమెకు ఒక వరాన్ని కోరమని అన్నారు. అలా ఆమె తన వరంతో త్రిమూర్తులను తన కడుపులో జన్మించాలి అని కోరింది. ఇలా ఆమె దత్తాత్రేయుడికి జన్మనిచ్చింది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అందరికీ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.